నమస్కారం. వెల్కమ్ టు జెపీ న్యూస్. వెంకటగిరి పరిసరాల్లో వరుస దొంగతనాలు. తాళాలు వేసిన ఇల్లే టార్గెట్. వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో గత 2 రోజులుగా తాళాలు వేసి ఖాళీగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అప్రమత్తత అవసరమని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ సూచించారు. ఇళ్లను మూసివేసి బయటకు వెళ్లే ముందు భద్రతా చర్యల్లో ఎట్టి నిర్లక్ష్యానికి తావివ్వద్దని ఆయన హెచ్చరించారు. ఇళ్లకు సీసీ కెమెరాలు, అలారం సిస్టమ్స్ అమర్చుకోవాలని సూచించారు. అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద మొత్తంలో నగదు, బంగారం ఇంట్లో ఉంచకుండా బ్యాంకుల్లో భద్రపరచాలని సూచించారు. అవసరమైన పరిస్థితుల్లో వెంటనే వెంకటగిరి పోలీస్ స్టేషన్ లేదా సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిఐ ఏవి రమణ పిలుపునిచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి సంఘటనలను అరికట్టవచ్చని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మనకి ఈ వెంకటగిరి టౌన్‌లో గత 2 రోజుల నుంచి కొన్ని వరుసగా దొంగతనాలనేవి జరుగుతా ఉన్నాయి. దీనికి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. పోలీసు వారి తరపు నుంచి ఈ యొక్క పెట్రోలింగ్‌ని మరింత ఎక్కువగా పెట్టడానికి మేము ఈ రోజు నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తాము. అలాగే పబ్లిక్ గూడా దాదాపుగా ఎందుకంటే ఏదన్నా ఫంక్షన్‌లకు గానీ, లేదా దూరం ఉన్నటువంటి తిరుపతి, లేపోతే నెల్లూరు, చెన్నై ఇటువంటి ఏరియాలకు వెళ్ళాల్సినటువంటి సమయం అప్పుడు ఖచ్చితంగా అందులో ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి బంగారము, అలాగే నగదు, విలువైనటువంటి వస్తువులు ఏవైనా వారికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులో, తెలిసినటువంటి ఫ్రెండ్స్ దగ్గరో అప్పజెప్పి అలాంటి వెళ్ళాల్సినటువంటి ఆహ్, జాగ్రత్తలు తీసుకోవాలని జెప్పేసి అందరికి గూడా సూచించటం అయింది. అలాగే ఈ యొక్క టౌన్‌లో ఎవరైనా అపరిచితమైనటువంటి వ్యక్తులు అనుమానాస్పదంగా గనక పగులు గాని, రాత్రి గాని మీకు తారసపడినట్టయితే తప్పనిసరిగా పోలీసు వారికి తగిన సమాచారం ఇచ్చినట్లయితే దాని మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవటం ఉంటుంది. అలాగే ఏదన్నా ఫంక్షన్‌లకు గాని, ఎక్కడికన్నా దూర ప్రాంతాలకెళ్ళినప్పుడు ఎల్‌హెచ్‌ఎంఎస్ అని జెప్పేసి ఈ లాక్డ్ హౌస్ మేనేజ్‌మెంట్ దాని పర్పస్‌లో ఖచ్చితంగా పోలీసు వారికి ముందస్తుగా సమాచారం ఇచ్చినట్టయితే వారికి ఆ ఇంటి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా గూడా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గూడా సహకరించి ఏ రకమైనటువంటి దొంగతనాలు జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పోలీసు వారు ఖచ్చితంగా పెట్రోలింగ్ అనేది ఉంటుంది. అయినప్పటికీ ప్రజలు గూడా అప్రమత్తంగా ఉండి దీని మీద తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ఆహ్, యాక్ యాక్టివ్‌గా ఉండాలని జెప్పేసి ఎవరైనా సరే సంచరిస్తున్నట్టయితే అనుమానాస్పదంగా ఖచ్చితంగా దానికి సమాచారం ఇవ్వాలని జెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ.